రియల్ సంక్రాంతి షోమ్యాన్. అగ్ర హీరోల ఇమేజ్, థియేటర్స్ కొరత, డిస్ట్రిబ్యూటర్ల రాజకీయం, ఇలా అనేక అంశాలు దాటుకొని ఎట్టకేలకు హనుమాన్ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. ఓ సూపర్ హీరో ఫార్ములా బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా? ముఖ్యంగా మనోభావాలు దెబ్బతినకుండా దర్శకుడు ఆ ఆంజనేయుడి గొప్పతనాన్ని వివరించగలిగాడా? ఆ విషయాలు ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి అనేది ఎక్కడ ఉంది? ఆ రుధిరమణి యొక్క శక్తుల గురించి ముందు చిన్న కథను దర్శకుడు చూపిస్తాడు. తర్వాత విలన్ గా నటించిన వినయ్ రాయ్ చిన్నప్పటి నుండి సూపర్ హీరో కావాలనే బలమైన కోరికతో ఉంటాడు. ఆ కోరిక నెరవేర్చుకునేందుకు అడ్డొస్తున్నారని పేరెంట్స్ నే చంపేస్తాడు. ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తాడు. కానీ అవన్నీ ఫెయిల్ అవుతూ వస్తాయి. మరోవైపు అంజనాద్రి అనే ప్రాంతంలో మరో విలన్ ఆ గ్రామ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. ఆ ఊళ్ళో ఎవరైనా అతనికి ఎదురు తిరిగితే ఊరి మధ్యలోనే కుస్తీ పోటీల్లో మట్టుపెడుతుంటాడు. అదే ప్రాంతంలో తేజ సజ్జ చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోవడంతో తేజాని వాళ్ళ అక్క వరలక్ష్మి పెంచి పెద్ద చేస్తుంది. తేజకు ఆ ఊళ్ళో ఉండే అమృత అయ్యర్ అంటే ప్రేమ. ఒకరోజు అమృత అయ్యర్ గ్రామంలో విలన్ చేస్తున్న దౌర్జన్యాలకు ఎదురు తిరిగింది. దాంతో విలన్ తన ముఠాతో ఆమెపై అటాక్ చేయిస్తాడు. ఆ సమయంలో తేజ అమృత అయ్యర్ ను కాపాడేందుకు అడ్డుగా నిలబడతాడు. దీంతో ఆ విలన్ గ్యాంగ్ తేజాని చితకబాది సరిగ్గా రుధిరమణి ఉన్న నీళ్లలోకి విసిరేస్తారు. అలా ఆ రుధిరమణి తేజకి దొరికిన తరువాత అతని జీవితం మారిపోతుంది. తేజకు ఆంజనేయుడి శక్తులు వచ్చి హనుమాన్ గా మారిపోతాడు. ఆ శక్తులతో తేజ ఏం చేశాడు? ఇక చిన్నతనం నుండి సూపర్ హీరో కావాలని తాపత్రయపడుతున్న విలన్ వినయ్ రాయ్ తేజ వద్ద ఉన్న రుధిరమణి దక్కించుకోగలిగాడా? ఆ రుధిరమణి కోసం విలన్ అంజనాద్రి ప్రాంత ప్రజలకు తెచ్చిన ముప్పేమిటి? ఈ ముప్పు నుండి బయటపడడానికి, ఊరిను రక్షించడానికి శక్తులు ఉన్న తేజ ఏం చేశాడు? అతనికి స్వామీజీ పాత్రలో ఉన్న సముద్ర ఖని ఇచ్చిన సలహాలేంటి? ఈ విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్లో చూడాల్సిందే. ఓ సామాన్యుడికి సూపర్ పవర్స్ ఇచ్చి సూపర్ హీరో కావటం, ఆ పవర్స్ దక్కించుకునేందుకు ఓ విలన్ ప్రయత్నించటం, ఇటువంటి కథలు మనం పాతాళ భైరవి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి టైం నుండి చూస్తూనే ఉన్నాం. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ రొటీన్ ఫార్ములాకే తక్కువ బడ్జెట్ తో కూడిన క్వాలిటీ విఎఫ్ఎక్స్ వాడి హనుమంతుడు పురాణ గాథ సాయంతో తెర మీద మ్యాజిక్ చేశాడు. దీంతో ఈ సినిమా చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు అందరినీ మెప్పిస్తుంది. సాధారణంగా సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాగే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడగలిగే సినిమా వస్తే ఎందుకు చూడకుండా ఉంటాం? కాబట్టి ఈ చిన్న సినిమా సంక్రాంతి పోరులో నిలబడమే కాదు, రానున్న సినిమాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. తాజాగా విఎఫ్ఎక్స్ తో హైందవ సనాతన ధర్మం విశిష్టతని బోధిస్తూ సరైన సినిమా పడితే నార్త్ ఆడియన్స్ ఆ సినిమాను పిచ్చి పిచ్చగా చూస్తున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ అఖండ, కార్తికేయ 2, కాంతార, ఆదిపురుష్ చిత్రాలు. ఈ విధంగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ కలెక్షన్స్ అదరగొట్టేలా కనిపిస్తుంది. ఈ సినిమాలో తేజ, అమృత అయ్యర్, వరలక్ష్మి, వినయ్ రాయ్ నటన, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తేజ వినయ్ రాయ్ ఉండే సామ్రాజ్యానికి వెళ్లి చేసే ఫైట్ సినిమాకు హైలైట్. ఇక క్లైమాక్స్ ముందు 20 నిమిషాల ఫైట్ కూడా అద్భుతం. అంతేకాదు, క్లైమాక్స్ లో లోక కళ్యాణార్థం హిమాలయాల్లోని ధ్యానం చేస్తూ ఉన్న హనుమంతుడు రావటం అనేది ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేయటం గ్యారంటీ. ఆఖరుగా రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి అనే ఆసక్తికరమైన ప్రశ్నతో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ సినిమా ఎండ్ చేయడం బాగుంది. ఇక దర్శకుడు సెకండ్ పార్ట్ పేరు జై హనుమాన్ అని కూడా రివీల్ చేశారు. ఇలా ఇన్ని హంగులతో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి పైసా వసూల్ సినిమా అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.